రాష్ట్రంలో వైసీపీ హయాంలో 50,000 కోట్ల మేరకు ఇసుక పేరుతో దోపిడీ జరిగిందని చిత్తూరు ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయన ఇసుక పాలసీపై మాట్లాడారు. పేదలకు మేలు జరిగే విధంగా ఇసుక పాలసీని సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని ఎంపీ ప్రసాదరావు తెలిపారు. ప్రభుత్వంలో ఇసుక పాలసీ అని ఒకటి పెట్టి అందరూ ఇసుకనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ప్రభుత్వ అధికారులు, సీఎం గారు కూడా ఇసుకనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చేసుకొని దగ్గర 50,000 కోట్లకు పైగా అందరూ పంచుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే జనరల్ పబ్లిక్ చాలా సఫర్ అయ్యారు. సొంతగా ఇల్లు కట్టుకునేవాళ్ళు, తర్వాత బిల్డర్లు కట్టినా ప్రజల కోసం వస్తుంది. అక్కడ బిల్డర్లు కానీ కాస్ట్ పెరిగితే ప్రజలకి కాస్ట్ పెరిగిపోతుంది. అందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. నిర్మాణ రంగంలో కానీ ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఇబ్బంది పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత సీఎం గారు ఎన్నికల హామీ కూడా ఇచ్చారు. ఇసుక పాలసీని మేము చాలా లిబరల్గా చేస్తామని. అట్లాంటి లిబరల్ చేస్తామన్న దాన్ని ఇప్పుడు ఇంకా ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి ఉచితంగానే అనౌన్స్ చేసేసారు. ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తప్పితే ఇసుకంతా ఉచితంగా అయిపోతుంది. సో ఇల్లు కట్టే వాళ్ళల్లో మనకి కన్స్ట్రక్షన్ రంగంలో ఇసుక పాత్ర ఎంత ఉంది అనేది మనకు తెలుసు. దాని కాస్ట్ తగ్గిస్తే గృహ అవసరాలన్నీ పెరుగుతాయి, నిర్మాణ రంగం పెరుగుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాంతో ఉన్న అలైడ్ యాక్టివిటీస్ అన్నీ పెరుగుతాయి. సిమెంటు ఒక ఖర్చు పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది, రాళ్ళ వినియోగం పెరుగుతుంది, లేబర్కి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఇట్లాంటి నిర్మాణ రంగాన్ని ఇసుక ఒక్కటితో అంత దాపించే